హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా గ్రూపులు సంఘాలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించి మహిళలకు ఇప్పుడు ప్రజెంట్ మనకేందంటే ఒక్కొక్క గ్రూపుకు 10 మంది అయితే ఉన్నారు. ఇక 10 మందిని అయితే తొలగిస్తారండి. 10 మందిని అయితే ఉంచడం లేదు. అయితే మనకు డ్వాక్రా గ్రూపుల్లో ఇంతమంది అయితే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఇప్పుడు మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎంతమందిని నియమించబోతున్నారు ఒక్కొక్క గ్రూప్‌కి, అసలు ఈ కొత్త విధానం ఏంటి, దీనికి సంబంధించి డ్వాక్రా మహిళకి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాలను బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుంది. ఇక డ్వాక్రా సంఘాల రుణ సడలింపు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వము. ఇప్పటి వరకు ఏదైనా గ్రూప్లో మనకు రుణం పొందాలంటే తప్పనిసరిగా 10 మంది మహిళలు మాత్రమే ఒక్కొక్క గ్రూప్లో అయితే ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని ప్రభుత్వం 8 మందికి అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ప్రతి డ్వాక్రా మహిళ సంఘాల్లో ఏంటంటే ఒక్కొక్క గ్రూపుకు 10 లేదా 11, 12 ఈ విధంగా అయితే ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క గ్రూప్లో 8 మంది మాత్రమే ఉండే విధంగా అయితే మహిళలను అయితే తగ్గించడం అయితే జరిగింది. సభ్యుల మరణం వల్ల, వలసల వల్ల సంఖ్య తగ్గిన సంఘాలకు ఇది పెద్ద ఊరట అనేది కల్పించబోతున్నారు. అలాగే మంచి రికార్డు ఉన్నటువంటి గ్రూపులు ఇకపై సులభంగానే రుణాలు అనేది పొందే అవకాశం అయితే కలిగించబోతున్నారు. ఇక మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే స్పష్టం చేస్తుంది. ఇక రుణ సదుపాయానికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే రుణాలు పొందేటందుకు దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. అయితే ఆ మార్గదర్శకాలు ఏంటని చూసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల సభ్యుల యొక్క సంఖ్య తగ్గిన సంఘాలకు కొత్త ఆశలు అయితే చిగురించాయి. కనీసం 8 మంది సభ్యులు యాక్టివ్గా అయితే ఉండి పాత బకాయిలు ఏవీ లేకపోతే కనుక రుణం మంజూరు అయితే చేస్తారు. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా చెల్లింపులు చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు అనేది వర్తిస్తుంది. అర్హత ఉన్నటువంటి సంఘాలు ప్రత్యేక తీర్మానం చేసి బాధ్యత పత్రం అందజేయాల్సి అయితే ఉంటుంది. ఇలా రుణం పొందిన వారు 6 నెలల గడువులోపు సభ్యుల సంఖ్య తిరిగి 10కి అయితే పెంచుకోవాలి. బ్యాంకులు కూడా అయితే నిబంధనలకు సరళీకరించి మహిళలకు సహకరించాలని చెప్పేసి మంత్రి కోరారు. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి సాధికారత వైపు ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తున్నారు. సో ఎలాంటి అడుగులు వేస్తున్నారు ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా అయితే కనిపిస్తుంది. ఇక మహిళలకు ఇచ్చేటటువంటి రుణాలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, వారి యొక్క స్వయం ఉపాధికి బాటలు అయితే వేస్తాయి. సో గ్రామ స్థాయి నుండి మహిళా సంఘాలను మరింత దృఢంగా మార్చేందుకు ఈ మార్పులు అయితే దోహదపడతాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూడా అయితే ఈ నిబంధనలకు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశించారు. ఇక ఆర్థిక క్రమశిక్షణతో పనిచేసే గ్రూపులకు బ్యాంకులు తోడుగా ఉంటే మరిన్ని ఫలితాలు వస్తాయని చెప్పేసి పారదర్శకమైన అటువంటి విధానాలతో మహిళలకు జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఇక నుండి 10 మంది అయితే ఉండరండి. గ్రూపుకి 8 మంది మాత్రమే ఉంటారు. అయితే ఈ 8 మందిని ఎందుకు నియమిస్తున్నారంటే, ఎవరైనా లోన్ కట్టకుండా మనకు వలస వెళ్ళిపోయినా కానీ, అలాగే ఎవరైనా మరణించినా కానీ, సో ఈ విధంగా ఈ సంఖ్యల వల్ల సంఘాలకు ఇది పెద్ద ఊరట. సో ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ గ్రూప్ అనుకోండి మీది. సో ఒకవేళ మీకు 10 మంది ఉన్నారనుకోండి గ్రూప్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లోన్ కట్టకుండా, సో ఎవరైనా వేరే ఊర్లకు కానివ్వచ్చు, సో ఈ విధంగా వెళ్ళిపోయినా కానీ, సో ఎవరైనా మీ గ్రూప్లో మరణించినా కానీ, సో అలాంటప్పుడు ఒకవేళ మీ గ్రూప్లో 8 మంది ఉంటే కనుక ఇక మీరు 10 మందిని ఏర్పాటు అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇక 8 మంది చాలు కాబట్టి గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ ప్రకారం సో ఆ 8 మందిని మీరు క్యారీ చేస్తూ ఉండండి. ఇక కొత్తగా ఎవరైనా గ్రూపులు పెట్టాలన్నా కానీ వాళ్ళు కూడా కంపల్సరీగా 8 మందిని అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక 10 మందిని అయితే ఉంచుకోకూడదు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క గ్రూప్లో లోన్లు తీసుకొని కట్టడము, సో ఈ విధంగా ఏంటంటే కడుతూ ఒక టైంకి కడుతూ, సో వారి యొక్క సివిల్ స్కోర్ బాగుంటే కనుక మళ్ళీ వాళ్ళు 10 మందిని కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇదండి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి మార్గదర్శకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.